హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 11 అవుతుందండి. సో ఇప్పుడైతే మేము లౌక్య వాళ్ళు వినాయక చవితికి ఊరికి వెళ్ళారని చెప్పాను కదా. సో ఇంకా వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. నార్మల్గా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, అమ్మ వాళ్ళే తీసుకొస్తారు. అసలు పంపించనండి ప్రతిసారి వినాయక చవితికి అయితే. కాకపోతే ఈసారి అమ్మ వచ్చింది కదా, కొంచెం మొండిగా బిహేవ్ చేశారనమాట. వెళ్ళాలని ఏడుస్తూ ఉన్నారు. ఇంకా 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి సరేలే అని చెప్పి పంపించాము. ఇంకా ఇప్పటికే స్కూల్ అయితే నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఏంటంటే ఈరోజు వెళ్ళడానికి రీజన్ లౌక్యకి ఈరోజు బర్త్డే అనమాట, లౌక్య పాపది. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకురమ్మంటే లేదు, మమ్మీ డాడీ రావాలి, వాళ్ళే వచ్చి సెలబ్రేట్ చేయాలి అని చెప్పి గోల్ పెట్టేస్తూ ఉన్నారనమాట. సో మార్నింగ్ కూడా ఇంకా నైట్ అయితే మేము రాలేము, అనవసరంగా దేనికి వర్క్స్ ఉన్నాయి అని చెప్పాము, కానీ అస్సలు వినట్లేదు, ఏడుస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ బలవంతంగా కూడా రెడీ చేసి తీసుకొద్దాం అనుకున్నా కానీ వినట్లేదు అనమాట అసలు మాట. ఇంకా సరేలే, ఇంకా వాళ్ళకంటే ఏం ఎక్కువ కాదు కదా అని చెప్పేసి ఇంకా నేను సురేష్ గారు అయితే బయలుదేరాము. వర్క్స్ అన్నీ కూడా స్టాప్ చేసేసి ఇంకా కస్టమర్స్కి ఈరోజు కొన్ని డెలివరీ కూడా ఇవ్వాలన్నమాట. ఇంకా సర్లే ఏదైతే అదైందని చెప్పేసి వెళ్ళి తీసుకొని వచ్చేస్తామన్నమాట ఈవినింగ్కి. అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను, సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాను కదా. మళ్ళీ వెళ్ళినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఒక 2 డేస్ 3 డేస్ అయినా ఉంటే ఓకే, కానీ అటు వెళ్ళి ఇటు రావాలంటే మంచిగా అనిపించదు. ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇంక వెళ్ళి వచ్చేయాలంటే కష్టం కదా. చూడండి, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలే, టైం అయిపోతుంది. ఇంకా దారిలో ఏదో ఒక కూల్ డ్రింక్ అలా తీసేసుకొని ఇంకా ఎలాగో ఒక 1.5 hour 2 hours వెళ్ళిపోతాం కాబట్టి ఒకేసారి వెళ్ళి లంచ్ తినేస్తాము. అమ్మ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంది మంచిగా. సో అదనమాట. పిల్లలకైతే రాలేదని చెప్పాము, సర్ప్రైజ్గానే వెళ్తున్నాము. లౌక్యకి ఇంకా కేక్ అవి తీసుకోవాలన్నమాట, తీసుకొని వెళ్ళిపోదాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదు అనుకోవచ్చు. మార్నింగ్ లేచి ఇంకా తర్వాత కొంచెం బ్లౌజెస్ అవి ఉన్నాయండి. సో అవి ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి నేను నైట్ కూడా అప్పటికి 12 దాకా మేల్కొని చేశాను, ఇంకా పెండింగ్ ఉండిపోయింది. మార్నింగ్ లేచి అవన్నీ సెట్ చేసుకొని ఇంకా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా. సో హెల్పర్ అయితే రావట్లేదు. సో తన కోసం అని చెప్పి ఇంకా దానికోసం అని చెప్పి ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకొని సో ఇవన్నీ చేసేసరికి అప్పటికే టైం అయిపోయిందనమాట. ఇంకా కొంచెం ఏదో పని కూడా ఉండింది. ఆ రోజే కస్టమర్స్ ఎవరో కూడా ఇంటికి రావడం ఇదంతా జరగడం వల్ల ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు. ఆల్రెడీ దోసపిండి అన్నీ కలిపి కూడా పెట్టాను, అయినా కానీ ఇంకా లేట్ అయిపోతూ ఉండింది. ఇంకా 12 తర్వాత అంటే మళ్ళీ ఈవినింగ్కి రిటర్న్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఏం చేయకుండా అలాగ ఫ్రూట్స్ ఉంటే అవి కొన్ని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వర్క్ అయితే వేసానండి, చూస్తారు కదా ఎంత బాగుందో. సింపుల్ వర్క్, కాకపోతే మంచి ఫినిషింగ్ ఉంటుంది అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ నెక్ లైన్స్ వరకు వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. నాకైతే భలే నచ్చింది ఈ డిజైన్. అంటే ఇది స్టార్టింగ్ ప్రైజెస్లో అనమాట, 500కి అలా చేసి ఇచ్చాను. సో విత్ బుటీస్, హ్యాండ్స్ కూడా అనమాట. హ్యాండ్స్ అయితే ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ పైన వేసుకున్నాను. సో వాళ్ళ ఇష్టం అనమాట, బార్డర్ ఉంచుకొని ఇక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ హ్యాండే కాబట్టి ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. దీని మీద వేస్తే అసలు నో యూజ్ అండి, అందుకని చెప్పి ఇలా వేసాను. అండ్ దీని మీద కూడా ఒక బ్లౌజ్ ఈరోజు డెలివరీ ఇవ్వాలి వాళ్ళకి. సో ఇంకా ఈవినింగ్కి మోస్ట్లీ ఇస్తాను, లేదంటే రేపు మార్నింగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట తొందరగా. సో ఇదొక బ్లౌజ్ కట్ వర్క్. చున్నీ తీసుకోవాలి. ఈ మధ్య నీట్గా సర్దుకున్నానండి అన్నీ ఒకే విధంగా ఉండేలాగా. దుప్పట్టా తీసుకుందాం. ఈ టాప్కి, ఈ కుర్తా సెట్కి దుప్పట్టా రాలే. సో ఇంకా ఇది కొంచెం కాంట్రాస్ట్లో పేరప్ చేస్తున్నా. అవన్నీ లౌక్య బట్టలు, నేను ఎంత సర్దినా అది లాగేస్తూ ఉంటుంది అనమాట, అలానే ఉన్నాయి. ఇప్పుడైతే నా దగ్గర కొన్ని జ్యువెలరీ కలెక్షన్ ఉందండి. ఇవన్నీ కూడా చాలా తక్కువలో వచ్చాయి. అండ్ ఒకటి నేను ఇప్పుడు వీటిని మీకు చూపించానంటే నిజంగా షాక్ అవుతారు. కొనుక్కున్న నేనే షాక్ అయ్యాను, మీరు కూడా అలాగే షాక్ అవుతారు అనమాట, అంతా బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ వచ్చేసి 199 నుంచే ఈ బ్రాండ్స్లో అయితే మనకి జ్యువెలరీ అవైలబుల్ ఉందండి. బ్లాక్ బీడ్స్ కానీ, చైన్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా 199 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర అయితే ఈ సెట్స్ అన్నీ ఉన్నాయి, బుడ్డిగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. సో మీకు కూడా బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఒక్కొక్కటి చూపించేస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలాగే లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే వీటి ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. ఏ ప్రైస్లో ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. అమెజాన్లో చాలా మంచి కలెక్షన్ అయితే జావేరీ ప్యారెల్స్ నుంచి నేనైతే నేను ఒక చైన్ అయితే తీసుకున్నానండి.
సో జావెరీ పెరల్స్ ఇది కూడా చాలా మంచి బ్రాండ్. అండ్ మెయిన్లీ ఏంటంటే చాలా తక్కువకి బడ్జెట్ లో వస్తుంది అనమాట. జ్యువెలరీ ఐటమ్స్ అనేవి, బ్రాస్లెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ఒక చైన్ అండి, చాలా బాగుంటది చైన్ అయితే. ఇట్లాగా మల్టీ కలర్స్ లో అయితే వస్తుంది కానీ చేయాలంటప్పుడు. సో మల్టీ కలర్ లో వస్తుంది చైన్ అనేది. పిల్లలకి బాగా నచ్చుతుందండి, బాగుందండి, పిల్లలకి బాగా నచ్చుతాయి ఇలాంటివన్నీ. ఇలాగ కూడా నేను సుఖీ జ్యువెలర్స్ అని చెప్పేసి అండి, వీళ్ళ దగ్గర కూడా స్టార్టింగ్ 199 నుంచే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి బ్యాంగిల్స్ అండి, చూడండి సైడ్ బ్యాంగిల్స్, అది కూడా స్టోన్స్ తో వచ్చాయన్నమాట. చాలా మంచి క్వాలిటీ, చూడండి ఎంత బాగున్నాయి 4 బ్యాంగిల్స్. సో మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో ఈ వీటిలోనే మల్టీ కలర్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు లింక్ క్లిక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగున్నాయో. షైన్ ఇదంతా కూడా, అండ్ బడ్జెట్ లో కూడా ఉంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా ఉన్నాయి, వీళ్ళ దగ్గరే తీసుకున్నా. అండ్ ఇవైతే నిజంగా చాలా బాగున్నాయండి. 1 by 1 మీకు చూపిస్తాను. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయి అనమాట పేడ్స్. అండ్ బ్లాక్ బీడ్స్ చూడండి, నార్మల్ గా అసలు దొరకవు, 199 ఏమో వచ్చాయి. సో క్వాలిటీ చాలా బాగుంది. కొంతమంది ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు కదా, బ్లాక్ బీడ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది. సో అలాగా ట్రై చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా మీరు చూసినట్లయితే మరీ ఓవర్ అంటే ఈ కాస్ట్ లో వచ్చాయి అంటే మనకి రెడ్ కలర్ రావడం అలా ఉంటది. బట్ ఇది ఏంటంటే రియల్ గోల్డ్ కలర్ లో వచ్చింది అనమాట, చాలా బాగుంది. సో చూడండి, అండ్ పూసలు కూడా కొంచెం పెద్దగా బాగా కనిపించేలాగా ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ మీద అలా వేసుకోవాలి అంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది నిజంగానే. లైట్ వెయిట్ కూడా ఉందండి, స్టోన్ తో ఇచ్చారండి. నాకు ఇలాగ చాలా ఇష్టం అనమాట. కొంతమంది వేసుకున్నప్పుడు చూసాను, బట్ అన్ని మనం ట్రై చేయాలి అంటే గోల్డ్ లో ట్రై చేయలేం కదా. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి చిన్న బీడ్ వచ్చింది అనమాట, వైట్ బీడ్ పెద్దది వచ్చింది డైమండ్ లాగా. చూడండి ఇలా వేసుకున్నప్పుడు నెక్ కి బాగా కనిపిస్తుంది. నా మెల్లో ఆల్రెడీ బ్లాక్ బీడ్ ఉంది కాబట్టి మీకు అంత అర్థం కాదేమో. సో బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకొకటి ఉంది, అది కూడా చూపించేస్తాను. కొంచెం ఏంటంటే అక్కడ ఈ ఏమంటారు లాంగ్ బీడ్స్ లాగా ఇచ్చారు, చూడండి చాలా బాగుంది కదా. క్వాలిటీ మీరు చూడండి, గోల్డ్ లో కూడా కొత్తవి కొన్నప్పుడు ఇదే షైన్ ఉంటదండి, సేమ్ అలానే ఉన్నాయి. సో ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి, హ్యాపీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి అనమాట. మీరు లింక్ క్లిక్ చేయండి, క్లారిటీగా కనిపిస్తుంది. ఇది సపరేట్ గా తీసుకున్నాను సుఖీ ఫ్యాషన్ జ్యువెలరీలోనే. సో ఇది కూడా బ్లాక్ బీడ్స్ లాగా వచ్చింది. దీనికి ఏంటంటే చిన్న బటర్ఫ్లై షేప్ వచ్చింది అనమాట. చూడండి డాలర్ లాగా చైన్ ఇచ్చారు, అండ్ డాలర్ అయితే ఇచ్చారనమాట, బటర్ఫ్లై డాలర్ లాగా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారు, కొంచెం డిజైనర్ టైప్ ఉంది. ఇది బాగుంది కదా. ఇది కూడా స్టార్టింగ్ ప్రైస్ లోనే తీసుకున్నాను అనమాట. సో బాగుంటుంది ఇలాంటి డ్రెస్సెస్ మీద వేసుకున్నప్పుడు. అయితే ఇవి మనము కాళ్ళకి కట్టుకుంటాం కదండి, దిష్టి దారాల్లాగా. సో అవైతే అమెజాన్ లో దొరికాయి, లాస్ట్ టైం కూడా తీసుకున్నా, చాలా బాగుంది. థ్రెడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి, షేడ్ అవ్వకుండా. డిఫరెంట్ ఏనుగు అని చెప్పి ఇలాగా చాలా అయితే ఉన్నాయి. మీరు ఇంకా అనమాట, బాగుంది కదా. మీకు కూడా నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ లాస్ట్ లో మై హాల్ స్టోర్ లింక్ ఒకటి ఉంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఫుల్ పిక్చర్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇంకా అటు ఇటు అయ్యేసరికి టైం అయితే 11:30 అయిందండి. మళ్ళీ 12 దాటిన తర్వాత వెళ్ళకూడదు కదా అని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము. మెషిన్స్ అయితే ఆఫ్ చేసేసి మేము ఏమనుకున్నామంటే వర్క్స్ అయిపోతాయి, వెళ్ళేటప్పుడు కస్టమర్కి ఇచ్చి వెళ్ళొచ్చు అనుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రేమ్స్ మీద మీకు చూపించాను కదా, అవి కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ అన్నమాట. బట్ వాళ్ళకి నెక్స్ట్ డే అయినా పర్లేదు అనేసరికి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. చూడు కారులో దేవుడు ఉన్నాడు, దేవుడికి పెడదాం. వినాయకుడికి అయితే ఒకటి పెట్టేద్దాం. సో ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు, సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా వదిలిపెట్టాలి.
సో మేమైతే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. పిల్లలకైతే నేను చెప్పాను కదా సర్ప్రైజ్గా వెళ్తున్నాము. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదన్నమాట. మేము రాలేమనే చెప్పాము. వాళ్ళకి కూడా డౌట్, కాకపోతే లౌక్య బర్త్డే కాబట్టి ఖచ్చితంగా వస్తారు అని ఒక నమ్మకం అనమాట. వెళ్ళకూడదని అయితే కాదండి, మళ్ళీ మీరు అంటారేమో పిల్లల కంటే ఎక్కువ మీ పనులు అది ఇది అని చెప్పి. పిల్లల కంటే ఎక్కువ అని కాదు, అనవసరంగా వెళ్ళినప్పుడు ఒక 2-3 days అయినా ఉంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అటు వెళ్ళి ఇటు రావడం ఎందుకు, దానికి అనవసరంగా ఇవన్నీ కార్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మా ఉద్దేశము. పనికి పని ఆగిపోతుంది అండ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఛార్జెస్ అని చెప్పి అనుకుంటాము. అంటే ఎవరైనా కానీ అదే కదా ఆలోచిస్తారు, మేము కూడా అంతేనండి. సో ఇంకా నెక్స్ట్ అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చి డీజిల్ అయితే పట్టించుకుంటున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ నేను మాట్లాడదామని ట్రై చేశాను కానీ అందులోనూ మిర్రర్ ఓపెన్ చేశాను. నాకు కొంచెం ఎవరన్నా డీజిల్ అయితే పట్టించుకున్నాము. నార్మల్గా ఎప్పుడు పెట్రోల్ బంక్స్ దగ్గరికి వెళ్ళినా కానీ పెట్రోల్ స్మెల్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అనమాట. బైక్లో అయితే స్మెల్ వస్తుంది, అందులో ఇప్పుడు కార్కి డీజిల్ పట్టించారు కదా, స్మెల్ రాలేదు. దానికోసము ఇది ఓపెన్ చేసి మరీ చూస్తున్నా, బట్ స్మెల్ రాలేదు. నాకు మా రుత్విక్కి కూడా సేమ్ ఉంటాయండి. మా రుత్విక్ కూడా అంతే అనమాట, తొంగి చూస్తూ ఉంటాడు బైక్కి పెట్రోల్ పట్టేటప్పుడు. సో అలాగా ఇంకా దారిలోనే వచ్చేటప్పుడే అన్ని షాపింగ్ కూడా చేసామండి. షాపింగ్ అంటే పెద్దగా ఏమనుకోవద్దు, లౌక్యకి డ్రెస్ తీసుకోలేదు కదా, ఇంకా డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. మొన్న వినాయక చవితికి కూడా ఏం తీసుకోలేదు. నేను ప్రతి పండక్కి తీసుకోవాలి, ప్రతి పండక్కి కొత్త డ్రెస్ వేయాలి, ప్రతి పండక్కి కొత్త సారీ కట్టాలి అనే మెంటాలిటీ నాది కాదు. మా పిల్లలకు కూడా మెయిన్ బర్త్డేస్కి ఖచ్చితంగా తీసుకుంటాము. సంక్రాంతి, న్యూ ఇయర్ ఇలాంటి వాటికి తీసుకుంటాం అనమాట. ప్రతి పండక్కి బట్టలు తీసుకుంటే ఉన్న బట్టలన్నీ ఎక్కడ పెట్టుకోవాలండి బాబు, వాటిని ఆర్గనైజ్ చేసుకొని వాటిని కేర్ తీసుకునేసరికే సరిపోతుంది. ఇంకా లిమిటెడ్గా ఏది షాపింగ్ చేసినా కానీ అలాగే డైలీ వేర్ ఎక్కువ తీసుకుంటానండి, పిల్లలు రెగ్యులర్గా వాడతారు కాబట్టి. ఇలాంటివి అయితే అసలు లౌక్య వాడదు. ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాము అండ్ ఇంకొకటి తీసుకున్నాము. సో ఇంకా అది జీన్స్ లాగా వచ్చిందనమాట. రుత్విక్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. రుత్విక్ ఏంటంటే కొంచెం టైట్ అయిపోవడం వల్ల వాడికి స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడే కొన్ని ఎక్స్ట్రా పెయిడ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ప్యాంట్స్ అలాంటివన్నీ యూనిఫామ్స్ లేవు అని చెప్పి. సో రుత్విక్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా లౌక్యకి అయితే తీసుకున్నాము. సో ఇంకా మళ్ళీ ఇంకా వరుసగా ఫెస్టివల్స్ వస్తున్నాయి. దివాళీకి తీసుకుంటాను అనమాట. దివాళీ పిల్లలకి బాగా నచ్చుతుంది కదా, దివాళీకి బట్టలు తీసుకుంటాను. ఇంకా నాకంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను తీసుకోను అని చెప్పను కానీ. సో మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదా, అలాగని చెప్పేసి నేను ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టనులేండి. అవన్నీ కొంచెం కొలాబరేషన్స్ అలా తీసుకుంటాను అనమాట. అంతకు మించి నాకై నేను కొనుక్కోవాలంటే చాలా తక్కువ. శారీస్ అయితే కొనుక్కుంటూ ఉంటాను అప్పుడప్పుడు, అవి కూడా బడ్జెట్లోనే తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకైతే మేము బయలుదేరి స్టార్ట్ అయిపోయాము. చూడండి చుట్టుప్రక్కల ఎంత బాగుంది అసలు. వెళ్తుంటే అప్పుడప్పుడు బయట ఇలా వస్తూ ఉండాలండి, అప్పుడే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లోనే పనులు అంటే చాలా కష్టం. అది కూడా నా మెంటాలిటీ ఎలా అంటే ఎక్కడైనా స్టే చేయడం ఇలాంటివి నచ్చవు అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయాలి అలా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మేము పొదలకూరుకు వచ్చామన్నమాట. నెల్లూరులో కేక్ అది తీసుకుందామంటే సురేష్ గారు ఏంటంటే ఎక్కువ రష్ ఉంటుంది ఆ రోజు, నిమజ్జనాలు అవి జరుగుతున్నాయి అనమాట, వినాయక చవితి అప్పుడు కదా వ్లాగ్. సో ఇంకా అందుకని వద్దులే, పొదలకూరులో దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాము. బట్ పొదలకూరుకు వచ్చిన తర్వాత పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, కేక్స్ అయితే లేవు. ఉండేవే ఒక 4 or 5 ఉన్నాయండి. అవి కూడా అన్నీ ఒకటే అనమాట. అబ్బాయిలకి ఎల్లో, అమ్మాయిలకి పింక్ లాగా. పింక్ కూడా ఒక్కటే ఉండింది, అదొక్కటే అయితే తీసేసుకున్నాం అనమాట. ఫ్రెష్గానే ఉన్నాయి, ఇంకా అంతకు మించి వేరే లేవు. ఇక్కడ ఏంటంటే మనం కేక్స్ స్పెషల్గా కూల్ కేక్స్ కానీ అలాంటివి ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే ఆర్డర్ ఇవ్వాలంట. బట్ మనకి అవన్నీ తెలియదు కదా, మా సురేష్ గారు తీసుకొచ్చారు. ఇదంతా మా సురేష్ గారి సామ్రాజ్యం అండి, పొదలకూరు. సురేష్ గారు చదువుకుంటుందంతా కూడా ఇక్కడే అనమాట. సో అక్కడ ఉంటాయి పదా అని చెప్పి తీసుకొచ్చారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయింది. లాస్ట్ టైం నెల్లూరులో ఒక స్వీట్ షాప్, నెల్లూరులో మధుర స్వీట్ షాప్ అనుకుంటా అండి, అక్కడైతే చాలా ఫేమస్ స్వీట్స్. సో అక్కడ కేక్స్ చూశాను, అవి కూడా చాలా చిన్నగా ఒక యాంగ్రీ బర్డ్ షేప్లో ఉన్నాయి, అవి భలే ఉన్నాయి. అలాంటివి తీసుకెళ్తే పిల్లలు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు కదా, అలా అనుకున్నాను. బట్ సురేష్ గారేమో ఇలా తీసుకొచ్చేసారు, అక్కడ అన్నీ దొరుకుతాయి అది ఇది అని చెప్పి. బట్ ఫైనల్గా ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా దాని మీద అయితే నేమ్స్ రాసిస్తున్నాము, లౌక్య అని
చెప్పేసి ఇంకా తనకి తెలుసు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చిన్నపిల్లలు కదండి, అలాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట. లౌక్య పేరు లౌక్యశ్రీ అండి. ఎప్పుడు లౌక్య పాప అంటాను. అండ్ ఎవరైనా మన షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా లౌక్య పాప బాగుంది అంటారు. ఇంకా లౌక్యశ్రీ అది పూర్తి పేరు పెట్టాం కాబట్టి బర్త్డే రోజైనా కానీ పూర్తి పేరు రాపించాలి కదా అని చెప్పి రాయించారు సురేష్ గారు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట. టోటల్గా ఇవి మొత్తం కలిపి 500 అయిందంటండి. ఇది ఒక మ్యాజిక్ క్యాండిల్, చాక్లెట్ ఉంటాయి కదా, అవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. అండ్ కేక్ తీసుకున్నాము. సో ఇలా అయితే తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్నానండి నేను వెనక, వీడియో క్లిప్ షూట్ చేసుకుందాము అని. సురేష్ గారు ఎప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్నా కానీ గొడవ పడతారనమాట నాతో. వెనకెందుకు కూర్చుంటావు అని చెప్పి. నాకు ఒక డౌట్, వెనక్కి కూర్చుంటే ఏంటి, ముందు కూర్చుంటే ఏంటి? వెనక్కి కూర్చుంటే అంట నేను నీకేమన్నా డ్రైవర్నా అని అడుగుతారనమాట. వెనక్కి కూర్చోకూడదంట వైఫ్, పక్కన కూర్చోవాలి అని చెప్తారు. అది ఎందుకు నాకు అర్థం కాదు. అది జోక్గా కూడా అంటారండి, సీరియస్గానే అంటారు, గొడవ పడతారనమాట. నాకేంటంటే అలాంటివన్నీ ఏమి ఉండవు, ఏదో కొన్ని సెంటిమెంట్స్ చెప్తూ ఉంటారు. బట్ మనం అవన్నీ పట్టించుకోమన్నమాట. మనకు అనిపిస్తేనే మనం పట్టించుకుంటాం. ఎందుకులే గోవాలని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళి కూర్చున్నాను. సో నెక్స్ట్ అయితే ఇది పొదలకూరు గేట్స్ అంటారు. సో ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ ఒక 2 కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. ఇంకా నేను ఇదే వెకిరిస్తున్నాను, వెనక్కి కూర్చున్నాను అంటే ఇంకా దానికి కోపంగా చూస్తారు. ఇంకా కూల్ డ్రింక్స్ అవి తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నేను స్ట్రింగ్ తీసుకున్నా, మీరు అందరూ తిడతారని తెలుసు, అంటే అది తాగకూడదంట, బ్యాన్ కూడా చేశారు. బట్ మళ్ళీ ఎందుకు అమ్ముతున్నారో తెలియదండి, నాకు తెలీదు. బ్యాన్ చేశారు అన్న తర్వాత నేను ఒక రోజు టేస్ట్ చూశాను, ఎందుకు బ్యాన్ చేశారు అంటే దాంట్లో ఏదో ఉన్నాయంట. సో అందుకని ఇంకా నెక్స్ట్ అయితే డోర్ సరిగా పడలేదని డోర్ క్లోజ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి, నాకు చాలా ఇష్టము. బట్ ఈ ఇయర్ కూడా వినాయక చవితిని అసలు ఎంజాయ్ చేయలేకపోయాను. బయటకు అలా వెళ్ళి కొంచెం చూద్దాము అని చెప్పి అనుకున్నాను. ఎక్కడైనా కానీ పండగ అంటే విలేజ్లో తప్ప ఇంకా వేరే దగ్గర పండగను మనం ఎంజాయ్ చేయలేము. అది నేను ఈ 10 ఇయర్స్లో నెల్లూరులో ఉన్నప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో ఏం చేద్దాం చెప్పండి, కొన్ని లైఫ్స్ అంతే. టౌన్లోకి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కొంచెం బయట నుంచి అయితే వచ్చేసాము క్రాస్ చేసుకుని. అంటే ఈరోజు 5వ రోజు అండి వినాయక చవితి. సో నిమజ్జనాలు ఎక్కువ జరుగుతున్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాము అంటే స్ట్రక్ అయిపోవచ్చేమో అని చెప్పేసి బయట నుంచి అయితే వచ్చేసాము. అంటే రోడ్డు మీద నుంచి డైరెక్ట్గా వచ్చేసాము అనమాట. సో ఇంకా నెల్లూరులో అయితే ఇంకా మంచిగా ఉండేవి, ఇక్కడ కూడా ఉంటాయి అనుకున్నాం కానీ ఇంకా అది ఒకటే దొరికింది. సో ఇంకా అంతే అనమాట, ఈ ఇయర్కి అట్లాగా అడ్జస్ట్ అయిపోవడమే. బడ్జెట్లో అంతా ఎంత అయింది బిల్లు? 500. కేక్ మొత్తం 500. అదే నెల్లూరులో అయితే కూల్ కేక్ అని అదని ఇదని 2000 ఖర్చు పెట్టేస్తారు. ఓకేలే. చూడండి ఎక్కడ చూసినా బుజ్జి వినాయకులు ఎంత ముద్దుగున్నారండి. అసలు పడే బుద్ధి ఇది ఎలాగ వేసేస్తారు. కొంతమంది అయితే విసిరేస్తున్నారు పెద్ద విగ్రహాలని. సో ఇంకా బాగుంది. అన్నీ కూడా రోడ్ సైడ్ అంతా కూడా నిమజ్జనానికి కొన్ని వెళ్తూ ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా పూజలు చేస్తూ ఉన్నారు. సో 11 days అలా కూడా కొంతమంది ఉంచుతున్నట్లు ఉన్నారు. బట్ 5th డే కాబట్టి మోస్ట్లీ 5th డేనే ఎక్కువ ఉంటాయి. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. సో రేపైతే ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా కంటిన్యూ చేసి బర్త్డే వీడియో ఒకటి స్పెషల్గా అయితే పెడదాం అనుకుంటున్నా. ఇంతే అండి, ఇక్కడి వరకు అయితే వ్లాగ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ దీనికి కంటిన్యూషన్ ఊరికి వెళ్ళిన తర్వాత లౌక్య బర్త్డే వ్లాగ్ అండ్ రిటర్న్ ఇవంతా కూడా ఒక వ్లాగ్ షేర్ చేస్తాను. ఇప్పటికే వ్లాగ్ లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మరీ బోర్గా అనిపించకూడదు. ఈ మధ్య ఎక్కువ వీడియోస్ అవి పెట్టట్లేదు కాబట్టి ముందుగానే బోర్ ఫీల్ అవుతున్నారు కదా. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎక్కువ లెంత్ పెట్టేశానంటే మీకు అర్థం కాదు. సో అందుకని చెప్పేసి ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. నేనైతే కూల్ డ్రింక్ తాగుతూ అలాగా వెళ్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇది తాగకూడదంట అసలు, బట్ ఎప్పుడైనా ఒకసారి తాగాలనిపిస్తుంది అండి, బాగుంటుంది. కానీ హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదంట స్ట్రింగ్ అనేది. సో అది థమ్స్ అప్ ఇలాంటివి ఏం తాగట్లేదు. ఎప్పుడైనా తాగితే ఇది తాగుతారు, లేదంటే ఇంకొకటి ఏంటి లిమ్కా తాగుతున్నా. కూల్ డ్రింక్స్ అయితే తగ్గించేసా, బట్ ఇలాంటి జర్నీస్లో తాగాలనిపిస్తుంది. ఎండ మామూలుగా లేదు, సమ్మర్లో ఎంతైతే ఎండ వస్తుందో అంత ఎండ వస్తుంది అనమాట. సో ఇదండి వాటి బ్లాగ్ అయితే. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. రేపటి బ్లాగ్లో లౌక్య బర్త్డే వీడియోతో అయితే కలుసుకుందాం. బై, టేక్ కేర్.